ఈరోజు ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి, వీరనారీమణులకి, ముఖ్యంగా సోల్జర్స్ అందరికీ గూడా. ఇక విషయం చూద్దామండి. ఇక్కడ మీరు హెడ్డింగ్ ఒకసారి చూడండి. పూర్వ సైనికోं को अब 10 साल की जगह आजीवन मिलेगा कैंटीन कार्ड. అంటే ఇప్పటివరకు మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ఈ క్యాంటీన్ స్మార్ట్ కార్డ్ అనేది రెన్యువల్ కంపల్సరీగా చేసుకోవాల్సొచ్చేది. ఇప్పుడు నుండి ఆ తలనొప్పి లేదు మనకి. ఆ జంజట్ ఖతం చేసినట్టే. మనకు లైఫ్ టైమ్ ఈ కార్డ్ అనేది ఇవ్వబోతున్నారనమాట. ఈ కార్డ్ అంటే ఈ ప్రొసీజర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎవరికి ఇది వర్తిస్తుంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్‌మెన్‌కి, వీరనారికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇది మనకి ఈ పేపర్ ఏదైతే వస్తుందో ఈ పేపర్‌లో కూడా ఇది క్లియర్‌గా ఇవ్వటం జరిగింది. ఈ ప్రొసీజర్ అనేది మనకి ఫస్ట్ జనవరి 2027 నుండి స్టార్ట్ అవ్వబోతుందండి. మనకి తెలిసిన విషయమే. మనం సర్వీస్‌లో ఉన్న సమయంలో మనకు కార్డ్ మనం ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకునే వాళ్ళమంటే ఈ ర్యాంక్ చేంజ్ అయినప్పుడు, లేదా కార్డు బ్రోకెన్ అయినప్పుడు, లేదా కార్డ్ ఎక్కడన్నా మనం పోగొట్టుకున్నప్పుడు మనం కార్డు రెన్యువల్ ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి రెన్యువల్ కూడా మనం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం వచ్చేది. అయితే ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత ఇక ఆ తలనొప్పే లేకుండా ఫైనల్‌గా స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వటం జరిగిందండి. అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరట్‌లో జరిగిన ఒక ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ మీట్‌లో అక్కడ జనరల్ రాణా గారు ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పడం జరిగింది. అది కూడా ఫస్ట్ జనవరి 2027 నుండి ఇక ఈ అవసరం ఉండదు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండే విధంగా క్యాంటీన్ స్మార్ట్ కార్డులు అనేవి ఇక నుండి ఇష్యూ చేయబడతాయి ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అని చెప్పేసి. అయితే దీనివల్ల ఇప్పుడు మనకు ఏం లాభం అనేది కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రతిసారి మనము ఈ కార్డు రెన్యువల్ కోసం ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ఈ టెన్షన్ అనేది ఇక ఖతమైపోతుందనమాట. ఇక సమయ और मेहनत అంటే మనం ఎక్కడికెళ్ళాలి, అదే పనిగా ఒక రోజంతా టైం తీసుకొని క్యాంటీన్ దగ్గర ఉన్న నెట్ కెఫేలకెళ్ళి మనకి ఆ కాకస్ కార్వాయి అంటే మనం ఆ పేపర్స్ అన్ని క్యారీ చేసి ఎంతో ఇబ్బంది పడాల్సొస్తుంది. ఆ టెన్షన్ అనేది ఇక లేదు. బెహతర్ అంటే మనకి ఇంతకంటే కూడా మంచిగా ఇక నుండి మనకి క్యాంటీన్ అనే సర్వీస్ కూడా ఇస్తాయి. అలాగే ఈ కొత్త కార్డు మనం కలెక్ట్ చేసుకోవటము, మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసుకోవటము, వాటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇక నుండి మనకు ఉండే అవకాశం లేదు. ఇంతకుముందు ఒకసారి కార్డు రెన్యువల్ అనేది మనం చేయించుకోవాలంటే కనీసం 3 నెలల ముందు నుంచే ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు మన కార్డు టైం అయిపోయేసరికి ఆ కార్డు మళ్ళీ కొత్త కార్డు రావటం, దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, టయానికి మనం దాన్ని తీసుకోవటం ఇవన్నీ చాలా పెద్ద ప్రొసీజరే ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ అంతా ఖతమైపోయినట్టే అండి. ఇదండి చాలా ముఖ్యమైన సమాచారం. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా రిలీఫ్‌ని ఇస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.